Hi, good evening, everybody. You may be thinking that how I should prepare for the examination. All my dear friends, others, you may be thinking that what is my child learning? And students, you may be thinking what I should learn and how I should prepare for the examination. You may be in a dilemma. What are the things I should prepare? And after completing your schooling, you just leave the subject social studies and important topics what you have learned from 6th to 10th. And once you come for competitive exams, then it becomes a hectic preparation for you. And you cannot go back and study all from 6th to 10th, all syllabus. And moreover, students who are preparing for competitive exams, if you think that if I study thoroughly from 6th to 10th, all the subjects, then I can prepare well. But memory is not sufficient. Every person has different memories. So it is good for everybody to study. తల్లులకు పిల్లలకు అందరికీ ఈ సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. మరి ఇవన్నీ ఎందుకు చదువుకోవాలా? ప్రెసిడెంట్కి ఏం పవర్స్ ఉంటే ఏం లాభం, మనకేంటి అనుకోవచ్చు. తల్లులు మీరు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మీ పిల్లలతోని కాన్వర్స్ చేసుకుంటా ఉంటే, వాళ్ళు పని చేసినప్పుడు, ఆడుకున్నప్పుడు, ఫ్రీ టైంలో వాళ్ళతో మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉంటే ఈ టాపిక్స్ అన్నీ వాళ్ళకి తరువైపోతాయి. ఎప్పటికీ కూడా పుస్తకాల ముందు కూర్చొని చదవాలంటే అది సాధ్యమైన పని కాదు. సో తల్లిదండ్రులైన వాళ్ళకి మీరు చూసుకుంటే ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ప్లస్ మీరు పిల్లలతోని చదువుకునే పిల్లలతోని మీరు మాట్లాడవచ్చు. ఈ యొక్క వీడియో మీకు తెలుగులోను ఇంగ్లీష్లోను ఉంటుంది. సో దీని లోపల మనము ఈ వీడియోలో మనం చూసేది ఏంటి అని అంటే, మనము స్పెషల్గా ప్రెసిడెంట్ ఇప్పుడు మనకు ముర్ము ఉన్నారు, ముర్ము గారు. సో తన రోల్ ఏంటి అనేది చూడాలి. ఓకే, సో in this particular video we are going to see what are the constitutional powers of our president. మనకు సాధారణంగా ప్రెసిడెంట్ అనగానే వాళ్ళు ఎక్కువ కనబడు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి టీవీల ముందు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళే మనకు జరిగిన విషయాలను చెప్తా ఉంటారు ప్రతిదానికి. సో మనం ఈ ప్రెసిడెంట్ అనేది అవసరం లేదేమో అని అనుకుంటుంటాం, కానీ అలా కాదు. వాళ్ళకు కూడా రాజ్యాంగం కొత్త పవర్స్ ఇచ్చింది. ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఉంది. ఏ విధంగా వాళ్ళు ఎన్నుకునే దాంట్లో వేరే మినిస్టర్స్ని ఎన్నుకునే పద్ధతిలో, తర్వాత జడ్జెస్ని, గవర్నర్స్ని ఏ విధంగా వాళ్ళని స్థానంలోకి పెట్టాలి అనేది వాళ్ళకి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మనం అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళా తనకి ఎక్స్ట్రా పవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు మనము ఒకదాని బట్టి ఒకటి చూద్దాం. లెట్ us see the powers, constitutional powers, election process and significant impact. Okay, you can see the house of Rajya Sabha and constitutional powers and functions, రాజ్యాంగ అధికారాలు మరియు విధులు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏముంటాయి ప్రెసిడెంట్కి అనేది మనం చూస్తుంటున్నాం. ఓకే, సో అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్. ఎన్నికలైన వెంటనే వాళ్ళకి మనం లోక్సభ మెంబర్స్ని ఎన్నుకున్నాక మెజారిటీ పార్టీ లీడర్కి ఉత్తరం పంపిస్తుంది. ఉత్తరం పంపించి మీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసుకొని రండి, మనము ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుందామని ఆహ్వానం పలుకుతుంది. ద ప్రెసిడెంట్ విల్ సెండ్ notice to the majority party leader when the votes are completed counting, and the majority party leader will become the prime minister. So he will invite the prime minister and council of ministers to come and take the oath. And not only that, he serves as supreme commander of army forces. This is a special role of president. శాసన అధికారాలు ప్రధానమంత్రి మరియు మంత్రి మండలిని నియమిస్తారు.
మెజారిటీ పార్టీ లీడర్ని, ఎవరికైతే అత్యధికమైన ఓట్లు వచ్చినాయో ఆ పార్టీ లీడర్ని పిలిచి మీరు అధికారంలోకి మీ కమిటీ ఫామ్ చేయమని చెప్తుంది అనమాట. సాయుధ దళాలు కూడా సుప్రీం కమాండర్ గా ఉంటది ప్రెసిడెంట్. ఓకే, ఇప్పుడు యుద్ధాలు అనేది ప్రకటించినప్పుడు ప్రెసిడెంట్ చెప్పకుండా ఏ ఆర్మీ కూడా ఒక్క కార్యక్రమం కూడా చేయటానికి వీలు లేదు. తర్వాత లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ అని అంటే కార్యనిర్వాహక అధికారము. ఏం చేస్తారు ప్రెసిడెంట్, ఏం చేస్తారు అని అంటే హీ సమ్మన్స్ అండ్ ప్రొరోగ్స్ పార్లమెంట్ సెషన్స్. ఇది రెండు లోక్సభని రాజ్యసభని కలిపి వారికి వాళ్ళని సంబోధిస్తూ మీటింగ్స్ ని ప్రారంభిస్తారు. ఎవరు? ప్రెసిడెంట్. ఆయన వచ్చి ప్రారంభించక ముందు లోక్సభ కానీ రాజ్యసభ కానీ రెండు సమావేశాలు మొదలు కావు. అసెంట్స్ టు బిల్స్ బికమింగ్ లా. పార్లమెంట్ లో ఏదైతే లోక్సభలో నిర్ణయం తీసుకున్నారో మనీ బిల్స్ కానీ ఇంకా ఏ బిల్ అయినా వాటిని ప్రెసిడెంట్ ఆమోదం తెలపకపోతే అది అవ్వదు. సో కార్యనిర్వాహక అధికారాలు పార్లమెంట్ కి సమావేశాలకు పిలుస్తారు, బిల్లులకు ఆమోదం తెలుపుతారు. ప్రెసిడెంట్ బిల్లులకు ఆమోదం తెలుపకుండా దానికి విలువ ఉండదు. సో ఆయన సైలెంట్ గా చూస్తున్నా సరే పార్లమెంట్ లో అన్ని నిర్ణయాలు అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ కి పంపిస్తే ఆయన ఆమోదిస్తే సరే. బిల్స్ కి అయితే ఆయన ఆమోదం తెలుపుతారు. ఓకే, హీ యాక్సెప్ట్స్ ద బిల్స్. ఓకే, దెన్ అపాయింట్స్ చీఫ్ జస్టిస్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత క్వాలిఫై అయిపోయినాక జడ్జెస్ వాళ్ళని ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ గారు న్యాయాధికారులను నియమిస్తారు. ప్రెసిడెంట్ ఓన్లీ విల్ అపాయింట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, ఈవెన్ ఇన్ హై కోర్ట్ ఆల్సో. ఇట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్. హీ కెన్ గ్రాంట్ పార్డన్స్. క్షమాభిక్ష కూడా తనే పెట్టగలడు పెట్టగలదు. ప్రెసిడెంట్ ఎవరైతే వాళ్ళు మాత్రమే క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం వాళ్ళకి ఉంటది. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఎలక్షన్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఆయనకి ఎంత కాలము ఉంటది అని అంటే ఆయన ఎవరు ఎన్నుకుంటారంటే ఎలక్టోరల్ కాలేజ్ అని ఎన్నిక మరియు పదవీ కాలం ఆయనకి 5 సంవత్సరములు. ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలము 5 సంవత్సరములు. సో ఎలక్టోరల్ కాలేజ్ ఆయనను ఎన్నుకుంటది అన్నమాట. అయితే ఈ సర్వ్స్ ఫర్ 5-year టర్మ్, 5 సంవత్సరాలు తను ఉంటారన్నమాట. అయితే మన భారతదేశంలో ఏ ఆర్టికల్స్ కింద ఈయన ప్రెసిడెంట్ పనిచేస్తారు అంటే ఆర్టికల్స్ 52 to 78 వరకు. సో అవి ఏంటి అని అంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి. దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 53లో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్. రెండింటికి లోక్సభ రాజ్యసభకి కేంద్ర రాజ్య నిర్వాహక అధికారాన్ని రాష్ట్రపతి వినియోగిస్తారు. హీ ఎగ్జిక్యూట్స్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ బోత్ ద హౌజెస్. నెక్స్ట్ ఆర్టికల్ 54 ఏం చెప్తుంది అంటే హీఈస్ ద ఎలక్షన్ ప్రెసిడెంట్. ఆయన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎంచుకుంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 55 ఏం చెప్తుంది అంటే మేనర్ ఆఫ్ ఎలక్షన్స్. అయితే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ యూజింగ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఒకే ఓటు బదిలీ విధానం ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ఓకే, ఎక్కడ? ఆర్టికల్ 55 ప్రకారంగా. ఆర్టికల్ 56 ఏం చెప్తుంది అని అంటే ప్రెసిడెంట్స్ టర్మ్ ఇస్ 5 years. రాష్ట్రపతికి పదవి కాలం 5 సంవత్సరములు. మళ్ళీ రీఎలక్షన్స్ పాసిబుల్. ఒకవేళ ఆయనకి ఎన్నుకున్న తర్వాత ఏదైనా అనారోగ్యత కలిగినా ఆయన లేకపోయినా అప్పుడు మళ్ళా ఎన్నుకోబడుతుంది. ప్రెసిడెంట్ విల్ బి రీఎలెక్టెడ్. హీ ఆర్ షీ కెన్ బి రీఎలెక్టెడ్. 2 సార్ల పదవిలోకి కూడా వాళ్ళు ఉండగలరు. ఆర్టికల్ 58 ఏం చెప్తుంది అంటే ఆయన భారతదేశ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాలు ఆయన కలిగి ఉండాలా. క్వాలిఫైడ్ ఫర్ లోక్సభలో ఎన్నిక చేయబడడానికి అర్హత కలిగి ఉండాలి.
he must be an Indian citizen, 35 years, qualified for Lok Sabha. Then Article 59 says conditions of office shall not hold any other office or profit. అయితే ఒక కండిషన్ కూడా ఉంటుంది ఆయనకి. ఏంటనంటే తను ఇంకొక ఇతర లాభదాయక పదవిల్లో ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. ఆయనకు ఒక భారతదేశంది ఒకటే తనకు ఉంటుంది అన్నమాట. ఆర్టికల్ 60 ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ని ఐ విల్ ప్రిజర్వ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ హీ విల్ టేక్ ఏ ప్రామిస్. అండ్ తెలుగులో చెప్తే భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రమాణం చేస్తారన్నమాట. నెక్స్ట్ 61 ఏం చెప్తుంది అంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ మే బి ఇంపీచ్డ్ ఫర్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే ఆయనని తీసివేయబడుతుంది. ఆ ప్రాసెస్ ని ఇంపీచ్మెంట్ అని అంటారు. తొలగించే పద్ధతిని, రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే పద్ధతిని ఇంపీచ్మెంట్ అంటారు. ఆర్టికల్ 62 వేకెన్సీ అండ్ రీఎలెక్షన్. ఎలక్షన్ మస్ట్ బి హెల్డ్ విత్ ఇన్ 6 months ఇఫ్ పోస్ట్ ఫాల్ వేకెంట్. ఏదన్నా అనివార్య కారణాల వల్ల ప్రెసిడెంట్ యొక్క పదవి ఖాళీ అయితే 6 నెలల లోపట తిరిగి ఎన్నికలు జరిపించాలి. ఆర్టికల్ 63 to 69 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన యొక్క పదవులు కూడా మనం చూస్తాం. వైస్ ప్రెసిడెంట్ యొక్క రోల్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం ఆయన గురించి. ఓకే, మిసిలేనియస్ ఎలక్షన్ ప్రొవిజన్స్ ఉంటాయి 70 to 71 వరకు. ఆయనకి ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఆర్ టెంపరరీ అరేంజ్మెంట్స్ హీ హ్యాస్ ద అథారిటీ. ఆర్టికల్ 72 ప్రెసిడెంట్స్ పార్డనింగ్ పవర్. ఇది మనం డీటెయిల్ గా చూడబోతుంటున్నాం. రాజీవ్ గాంధీ కేసులో ఏం జరిగింది అని, ఆయనను హత్య చేసిన తర్వాత ఏ విధంగా పాడన్ అనేది ఇవ్వగలిగింది అనేది చూస్తాం మనం. ఆర్టికల్ 73 యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్స్టెంట్. సో పవర్ ఎక్స్టెండ్స్ టు ఆల్ యూనియన్ సబ్జెక్ట్స్. అన్ని రెండిటికి కలిపి, లోక్సభ రాజ్యసభ కలిపి ఉన్న యూనియన్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా హీ హ్యాస్ ద పవర్. ఆయనకి పవర్స్ అనేటివి ఉంటాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ 74 to 78. ప్రెసిడెంట్ యాక్ట్స్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రెసిడెంట్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు సలహాలు చెప్తా ఉంటారు ఏం జరిగింది అనేది. బేస్డ్ ఆన్ దాన్ని బట్టి ఆయన పనిచేస్తూ ఉంటారు. 75 అదర్ ప్రొవిజన్స్ అబౌట్ మినిస్టర్స్. వేరే మంత్రుల గురించి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ప్రధానమంత్రిని రాష్ట్రపతిని నియమిస్తారు. మంత్రులు వారి సంతుష్టికి లోబడి ఉంటారు. ఓకే, సో చీఫ్ లీగల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? మన ప్రెసిడెంట్ గారు. సో ప్రభుత్వ కార్యాచరణ రాష్ట్రపతి పేరుతో నిర్వహించబడుతుంది. ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్టేకెన్. సో మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయాలి. సో వాట్ ఎవర్ ద డెసిషన్స్ పిఎం టేక్స్ హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ టు ద ప్రెసిడెంట్. వితౌట్ హిస్ నాలెడ్జ్ హీ కెనాట్ టేక్ ఎనీ అదర్ డెసిషన్స్. So now let us see what is the other rules. So during national emergencies, what he will do? As in the case of మణిపూర్లో మొన్న చాలా కాలం సమస్య ఎదురైనప్పుడు లాస్ట్కి నేషనల్ ఎమర్జెన్సీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. స్టేట్ ఎమర్జెన్సీ దాన్ని అంటారు. నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే వెన్ దెర్ ఇస్ ద క్రైసిస్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ నేషనల్ క్యాబినెట్. ఒకసారి మన ఇందిరాగాంధీ గారు ఎన్నుకున్నప్పుడు తను గెలిచిన తర్వాత ఏం జరిగిందని అంటే తన ఎన్నికను సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేశారు ఆమె సరి అయిన ఎన్నిక కాదని. సో డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఈస్ వెన్ దెర్ ఈస్ క్రైసిస్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ నేషనల్ లెవెల్. ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ వన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ Mrs. Indira Gandhi. So she was elected, but she was challenged that she was not elected legally. So at that moment what happened is she declared emergency. Okay, so president rule will come into existence. Then can declare emergency due to war. If there is war, even then they will declare national emergency. Okay, so external aggressions, our neighboring countries, when they come and attack us, at that time also president will be ruling.
because he is the army head. So whatever he says, that will be brought into force. So to bring stability during the national emergency, people will lose their fundamental rights. They cannot claim, I want to speak whatever I want, wherever I can, because our fundamental rights will be suspended. So state emergencies, when state emergencies are put up, then president rule in states will come into force. Like in the case of Manipur, for several days, the chief minister was unable to control. So there was an emergency for certain period. You all know that. So addresses constitutional breakdown. They will also see that the constitutional breakdown is also addressed. Okay. Financial emergency. When will they do it? When there is crisis, financial crisis, to protect economic stability. మన దేశంలో ఆర్థికంగా మన వ్యవస్థ అస్తవ్యస్తం అయినప్పుడు మరి ఆర్థిక ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తారు, అత్యవసర పరిస్థితులను. ఎకనామిక్ స్టెబిలిటీ అంటే మనకు ఆర్థికంగా స్థిరత్వం వచ్చే వరకు ఎకనామిక్ స్టెబిలిటీ అనేది పెడతారు. ఇది లోక్సభ, రాజ్యసభ గ్రాఫిక్ డిజైన్. ప్రెసిడెంట్ రిలేషన్షిప్ విత్ ద పార్లమెంట్. పార్లమెంట్ తోని ఆయనకున్న అధ్యక్షునికి ఉండేటువంటి సంబంధం ఏంటి, ఏం చేస్తారు తను అంటే, ప్రెసిడెంట్ సమన్స్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ వెన్ దేర్ ఈస్ మీటింగ్స్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ బిల్, పాసింగ్ ఆఫ్ బిల్, ఫైనాన్షియల్ బిల్స్, ఆర్ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ issues, president will summon. That means he calls both the houses for the meeting and he will address the meeting. ఏదన్నా అవసరతలు ఉన్నప్పుడు, బిల్స్ పాస్ చేయాల్సి వచ్చినప్పుడు, శీతాకాల సమావేశాలు మరియు వర్షాకాల సమావేశాలు నడిచేటప్పుడు మొట్టమొదటి రోజు ప్రెసిడెంట్ మాత్రమే వచ్చి దాన్ని అడ్రస్ చేస్తారన్నమాట. చిరునామా మరియు సందేశాలు తనే ఇస్తారనమాట. అడ్రసెస్ జాయింట్ సెషన్స్, రెండింటికి కలిపి ఉమ్మడి సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తన ప్రసంగం మొత్తం అయిపోయినాక మాత్రమే మరుసటి రోజు నుంచి మీటింగ్స్ అనేటివి పెట్టబడతాయి. నెక్స్ట్, ఒకవేళ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే మహాభియోగ ప్రక్రియ అని అంటారు దాన్ని. ఈ మహాభియోగ ప్రక్రియను ఎప్పుడు ప్రయోగిస్తారంటే, ఎప్పుడైతే ప్రెసిడెంట్ లో నమ్మకం లేదన్నా, ప్రైమ్ మినిస్టర్ లో నమ్మకం లేదన్నప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ని వాళ్ళు ప్రవేశపెడతారు. అలాంటి సమయాలలో ఈ ఇంపీచ్మెంట్ జరుగుతుంది అనమాట. అయితే మన వేరే ఉద్యోగస్తులను అయితే ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తారు, కానీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లో ఏం చేస్తారంటే, ఫస్ట్ దాన్ని వాళ్ళ మీద ఉన్న నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే వాళ్ళ మీద నమ్మకం లేదు అనే దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 2/3 మెజారిటీ అనేది తప్పనిసరి అన్నమాట. ఈ సభలో ఉండే 2/3 మెజారిటీ ఎప్పుడైతే అవును మాకు నమ్మకం లేదు ఈయన మీద, ఈ వ్యక్తి మనకు వద్దు అని అంటారో అప్పుడు ఇంపీచ్మెంట్ అనేది జరుగుతుంది. సో రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రారంభించబడింది. భావనను ఉల్లంఘించడము అంటే వాళ్ళు చేసేది రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారంగా when they are not doing or when they are not guarding, at that time also impeachment process will be done. Other house investigates charges. When in Lok Sabha lo praveshapettin tarvata again they will discuss in Rajya Sabha. Then president will take a decision after hearing all the issues. After hearing the discussions, లోక్ సభలో ఆలోచించిన ప్రతి సమాచారాన్ని ఆయన విచారణ చేసి ఆ తర్వాత అట్లుంటే దాన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెడతారు. ఆ తర్వాతనే దాని సంగతి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఒక్కరి నిర్ణయంతో ఇంపీచ్మెంట్ అనేది జరగదు. ఇదిగోండి పిక్చర్, బోత్ ద హౌసెస్ ఈ విధంగా లోక్సభ, రాజ్యసభ వాళ్ళు కలిసి మీటింగ్ పెడతారు. నోటబుల్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. కొంతమందిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అధ్యక్షులు వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆయన మొట్టమొదటి రాష్ట్రపతి. అందుకనే నేను గుర్తుపెట్టుకోవాలి. ఆయన 2 terms 10 సంవత్సరాలు ఉండే.
అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. తర్వాత అబ్దుల్ కలాం గారు, మీకు అందరికి తెలుసు అది ఈ కాలంలో మనం చూసింది. సో అబ్దుల్ కలాం గారేమో పీపుల్స్ ప్రెసిడెంట్. ఆయన చాలా మందిని సైన్స్ మీద చాలా ఇన్స్పైర్ చేశారు. ఓకే, ఆయన ఒక సైంటిస్ట్ కాబట్టి మన దేశాన్ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా అభివృద్ధి చెందేటట్టు చేశారు. He is a people's president and he inspired millions of people. Okay, even on his day of death, he was speaking to his college students, addressing the people. Then, now President Srimati Draupadi Murmu, she is the first tribal president. ఆమె మొట్టమొదటి ట్రైబల్ ప్రెసిడెంట్ మన భారతదేశంలో. అందుకని ఆమెను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రెసిడెంట్. నెక్స్ట్, ప్రెసిడెంట్స్ లీగసీ అండ్ ఇంపాక్ట్. వాళ్ళతో మనకు ఏమైనా ఇంపాక్ట్ జరుగుతుంది వాళ్ళు ఉంటే మన దేశంలో అంటే, అధ్యక్షుడి వారసత్వం మరియు ప్రభావం ఏం జరుగుతుంది అంటే, కాన్స్టిట్యూషనల్ గ్రోత్ గార్డియన్. వాళ్ళు ఏం చేస్తారంటే కాపాడతారు, సంరక్షిస్తారు, రాజ్యాంగాన్ని సంరక్షిస్తారు. ఎట్లా అంటే మనం ఇంతకుముందు చూస్తూ వచ్చినాం, ఎవరన్నా కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా మాట్లాడి చేసి వాళ్ళ క్రియలు ఉంటే తీసేయటము, తర్వాత అన్ని విషయాలలో కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. లోక్సభలో జరిగిన చర్చలన్నీ కరెక్టేనా కాదా, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కరెక్టా కాదా అనేది కూడా చూస్తూ ఉంటారు అనమాట. సో దే విల్ బి అప్హోల్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దెన్ he represents the nation's diversity. He will not follow any particular religion. He follows, he doesn't have any religion of his own, but he will follow the nation's diversity. He respects every religion. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఐక్యతా చిహ్నంగా ఆయన ఉండి ఆ, రా ఈ కులం వాళ్ళకి ఆ కులం మతం అనేది కాకుండా ప్రతి ఒక్కరికి ఐక్యత తీసుకొచ్చేలాగా నిలబడతారనమాట. దేశ వైవిధ్యాన్ని సూచిస్తుంది, జాతీయ సమన్వయాన్ని పెంపొందిస్తుంది. సో దే విల్ బి bringing unity in the country. He is the global ambassador, represents India on the global stage. Whenever you see, we find our president going to different countries to have international relations. Okay, and they will be taking decisions, and then even for economic issues, the president will go to other countries, and then they will attend the meetings on behalf of all the people of India. సో ప్రపంచ వేదికపైకి భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది, అంతర్జాతీయ సంబంధాలను కూడా ప్రోత్సహిస్తుంది. ఓకే, నెక్స్ట్, హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ. దేశానికి హీ ఆర్ షీ అధ్యక్షుడు, ఆ అధ్యక్షతను వాళ్ళు చేపడతారు. ఫస్ట్ సిటిజన్, ప్రెసిడెంట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ సిటిజన్ అండ్ హీ ఈస్ ద సెరమోనియల్ హెడ్. మరి మన దేశానికి అత్యున్నతమైన పొజిషన్ లో ఉండేది ఎవరు అంటే ప్రెసిడెంటే. అతను 5 ఏళ్ళు మనకు ఒకసారి ఎన్నుకున్న తర్వాత 5 ఏళ్ళు మనకు ఉంటారు, ఎక్సెప్ట్ ఇన్ సమ్ కేసెస్. ఓకే, మనకు మన దేశానికి ఈ దాదాపుగా ఈ 2 డజన్ల మంది మనకు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు అన్నమాట, దేశాధ్యక్షులుగా. సో నియర్లీ over 2 dozens of individuals have served. Okay, we see some of the names in the next slide, but many more are there, but we are not going to list all of them. You can refer internet. Now let us see. First president, he is the Rajendra Prasad from 1884 to 1963. Next, Sarvepalli Radhakrishnan, 1888 to 1975. Then Zakir Hussain, 1897 to 1969. V.V. Giri, 1894 to 1980. Muhammad Hidayatullah, 1905 to 1992. Then V.V. Giri, 1894 to 1980. B.D. Jatti, 1912 to 2002. Neelam Sanjeeva Reddy, 1913 to 1996. Jayal Singh, 1916 to 1994.
he lived, all these people, they lived in up to this age. Okay, Ramaswamy Venkatraman, from 1910 to 2009, he was alive. Shankar Dayal Sharma, 1918 to 1999, 99 వరకు తను బ్రతికే ఉన్నారు. కేఆర్ నారాయణన్, 1920 టు 2005 వరకు జీవించారు. ఇవన్నీ వాళ్ళ జీవిత కాలం అన్నమాట. కింద నంబర్లన్నీ, పైన ఈ పేర్లు, ఇవి వాళ్ళ ఫొటోస్. వాళ్ళు ఏ కాలంలో పుట్టారు, ఏ కాలంలో వాళ్ళు ఎంతవరకు జీవించారు అనేది అక్కడ ఉన్నదన్నమాట. నెక్స్ట్ దీంట్లో అబ్దుల్ కలాం. ఇది మీరందరికీ తెలిసింది అబ్దుల్ కలాం కావచ్చు. బహుశా మీరు పరీక్షలు రాసే వాళ్ళందరూ నీలం సంజీవరెడ్డి పీరియడ్లో ఎక్కడన్నా మీరు పుట్టిన వాళ్ళు అయి ఉంటే, లేకపోతే రామస్వామి వెంకటరామన్ తెలిసి ఉంటే, ఈ పీరియడ్ నుంచి మీరు ఉండుండొచ్చు, మీరు ఇప్పుడు పరీక్షలు రాసేవారంతా. తర్వాత ఇది రీసెంట్గా మీరందరికీ కూడా మీ విద్యార్థి దశలో మీరందరూ ఏపీజే అబ్దుల్ కలాం గారిని తెలుసుకొని ఉండవచ్చు. చాలా గొప్ప వ్యక్తి. యూ మైట్ హ్యావ్ నోటీస్డ్, యూ మైట్ హ్యావ్ known about Abdul Kalam ji. Then Pratibha Patil, you might have known her, and Pranab Mukherjee, Ramnath Kovind, Draupadi Murmu, present president. ఓకే, ఇంతమంది ప్రెసిడెంట్స్లలో ఇప్పటి వరకు జీవించి ఉన్న అటువంటి వాళ్ళు ఎవరు అని అంటే రామ్నాథ్ కోవింద్ గారు, ఇంకా ద్రౌపది ముర్ము, వీళ్ళిద్దరు మనకు ఇంకా జీవించి ఉన్నారు. దేవుడు వాళ్ళని మన మధ్యలో ఇంకా ఉంచారు. సో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా, మళ్ళీ ఒకసారి దాన్ని రివ్యూ చూసుకుంటే, ఎగ్జిక్యూటివ్ అపాయింట్స్ పిఎం సిఎంస్ జడ్జెస్. నేను చెప్పిందంతా ఇప్పుడు మీకు ఒక చిన్న గ్లాన్స్ లాగా ఒక లుక్ చూసుకోండి. లెజిస్లేటివ్ పవర్స్ ఏంటిదంటే సమన్స్ పార్లమెంట్, సైన్స్ బిల్. జ్యుడిషియల్ పవర్స్ అంటే పార్డన్స్, మర్సీ పిటిషన్స్. దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మర్సీ పిటిషన్ అంటే రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ అయిన తర్వాత ఆయన ఏ విధంగా మర్సీ పిటిషన్ ఇచ్చారనేది చూద్దాం. ఎమర్జెన్సీ పవర్స్, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిషనరీ డిసైడ్స్ ఇన్ హంగ్ పార్లమెంట్. ఈ హంగ్ పార్లమెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మెజారిటీ పార్టీ లీడర్ ఎవరికి లేకపోయినప్పుడు, ఏ పార్టీ కూడా మెజారిటీ లేకపోతే అప్పుడు హంగ్ పార్లమెంట్ వస్తుంది. ఓకే, అలాంటప్పుడు ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు ఏం చేయాలా అనేది. ప్రెసిడెంట్ రూల్ పెట్టి తను మిగతాయన్ని చక్క పెడతారు. ఇక్కడ రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే, 9 సంవత్సరాలు దాదాపుగా కేసును కొట్టివేయటానికి 9 సంవత్సరాల టైం పట్టింది. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఎవరైతే చంపారో తనని, ఆ 4 వ్యక్తులను, ఇంకా 6 వ్యక్తులను వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి మరణ శిక్ష ఇచ్చారు, కారాగార శిక్ష కూడా ఇచ్చినారు. సో ఆ కారాగార శిక్ష ఇచ్చిన తర్వాత ఏమైందంటే, వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు ప్రెసిడెంట్కి, మాకు క్షమాభిక్ష పెట్టండి, మా ఉరి శిక్ష వేయకండి. అప్పుడు జీవిత ఖైదీ వాళ్ళకి ఇచ్చారు, తర్వాత వాళ్ళని విడిపించారు కూడా. సో అలా ఆ టైంలో డాక్టర్ సోనియా గాంధీ గారు ఏం చేశారంటే, వాళ్ళ క్షమాభిక్ష పెట్టండి, వాళ్ళని బ్రతకనియండి అని అంటే, అప్పుడు సుప్రీం కోర్టు కూడా వాళ్ళకి ఇచ్చేసింది అనమాట. ఇక్కడ 7 రాజీవ్ గాంధీ కిల్లర్స్ నౌ ఫ్రీ అని, అది వార్తలు అన్నమాట. సో షీ రిక్వెస్టెడ్ mercy for Rajiv Gandhi's assassins. When the Supreme Court gave verdict that they should be hanged, they appealed for mercy. Then Sonia Gandhi requested for mercy to release them. So on the request of Mrs. Gandhi, they gave freedom to those people, 7 killers. President like Pratibha Patil and Pranab Mukherjee decided on mercy pleas. So both of them, they decided that because Sonia Gandhi has sanctioned, or she was willing to excuse and pardon those killers, they also agreed. Okay, so SC later ordered the release citing delay. So for all that, it was Mrs. Sonia Gandhi
who gave uh, life to those killers. Okay. Next, president's major decision timeline. What did they do? Kalam refused ordinance. What are the important things they have done in their lives? రాష్ట్రపతిలో ఏం చేశారు, కొంతమంది వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏంటి అని అంటే, కలాం రెఫ్యూజ్డ్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే వాళ్ళు ఎమర్జెన్సీ పీరియడ్లో కానీ, లేకపోతే ఏదైతే ఆర్డినెన్స్లు రాజ్యసభ తెస్తుందో దాన్ని ఒప్పుకోకపోవటం. సో అబ్దుల్ కలాం కూడా ఆ విధంగా చేశారు. ఒకటి, ప్రతిభా పాటిల్ రిజెక్టెడ్ మెనీ మర్సీ ప్లీస్. ప్రతిభా పాటిల్ కూడా తను చాలా వరకు ఈ కరుణ చూపించి వాళ్ళని వాళ్ళని మరణశిక్ష నుంచి కాపాడారు తను. ప్రణబ్ ముఖర్జీ కీ ఇన్ జిఎస్టి మర్సీ పవర్స్. జిఎస్టిలో కూడా పెద్ద పాత్ర పోషించిండ్రు ముఖర్జీ గారు. అండ్ మర్సీ పవర్స్, హీ ఆల్సో ఎక్సర్సైజ్డ్ మర్సీ పవర్స్, granted mercy. Now our President Murmu, first tribal woman president. She is known to be the tribal woman. Okay, so that is her significance. So these are the important timelines. Then president's decision. Abdul Kalam refused to sign controversial ordinance. కాంట్రవర్షియల్ ఉండే ఆర్డినెన్స్ ని తను తిరస్కరించిండ్రు. ఇంతకుముందే నేను చెప్పాను, జిఎస్టి అమలు కోసం తిరస్కరించారు. క్షమాభిక్ష తిరస్కరణలు ప్రతిభా పాటిల్ చేశారు. కొంతమంది 30 కంటే ఎక్కువ మందికి తిరస్కారం చేసిండ్రు, అంటే వాళ్ళకి శిక్ష పడింది. రాజీవ్ కేసులో రామ్నాథ్ కోవింద్ డెల్ట్ విత్ మర్సీ పిటిషన్స్. రాజీవ్ కేసులో తను రామ్నాథ్ కోవింద్ గారు కూడా మరి దానికి ఈ రాజీవ్ గాంధీ యొక్క హత్య కేసులో తను కూడా మర్సీ పిటిషన్స్ ని చూశారు. ఓకే, దానికి సహాయపడ్డారు కేసు కొట్టివేయడానికి. అండ్ ప్రెసిడెంట్ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ వర్సెస్ గవర్నర్. సో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కి ఆయనకి సంబంధం గవర్నర్ కి ఏంటంటే, ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ హీ విల్ అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్. వీళ్ళిద్దరిని, ప్రైమ్ మినిస్టర్ని గవర్నర్ని ఎన్నిక చేసుకునే దాంట్లో ప్రెసిడెంట్ గారు అధ్యక్షుడుగా ఉంటారు, తనే చేస్తారని. రోల్ అపాయింట్స్ పవర్స్, తెలుగులో వ్యాఖ్య చేయడానికి ఈ అపాయింట్స్ పవర్స్ వాళ్ళకి. ప్రెసిడెంట్, పిఎం, గవర్నర్, సెరమోనియల్ ప్లస్ కాన్స్టిట్యూషనల్, ఇవన్నీ కూడా అది రాజ్యాధినేతగా తను నిర్వర్తిస్తారు. గవర్నర్స్ ని ప్రమాణ స్వీకారము, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారము చేయించడానికి రాజ్యాధినేతగా తనే ముందుంటారు. ఓకే, లోక్సభ రాజ్యసభకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ తను ఇస్తారన్నమాట. ఎల్ఎస్ అంటే లోక్సభ. ప్రభుత్వం నాయకుడు ఎవరు అంటే, ప్రభుత్వం నడిపించేది పిఎం బై మెజారిటీ ఇన్ లోక్సభ, బట్ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ లైస్ ఇన్ ప్రెసిడెంట్. అంటే ఎన్నుకున్నటువంటి మన మంత్రులకు ప్రధానమంత్రిగా ఉంటారు, తనేమో లెజిస్లేటివ్ దాంట్లో మరి తను హెడ్ గా ఉండి డిస్కషన్స్ అన్నిట్లలో నడిపిస్తారు. వాటిని మళ్ళా అమలుపరిచే విషయంలోకి వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ పవర్ మాత్రము ప్రెసిడెంట్కే ఉంటుంది. తను దాని మీద సంతకం పెట్టినాకనే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా యాక్ట్స్ అవుతాయి. సో స్టేట్ లెవెల్ లో కూడా గవర్నర్ ని ఎన్నుకునేటప్పుడు ప్రెసిడెంట్ విల్ టేక్ ద సజెషన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ దెన్ హీ విల్ అపాయింట్ ద స్టేట్ లెవెల్ డ్యూటీస్ ఆల్సో హీ విల్ డూ, లైక్ జడ్జెస్ ఆఫ్ ద హై కోర్ట్, అండ్ he will also appoint governor. Okay, why it matters? The president is the protector of the constitution. And ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే, రాజ్యాంగాన్ని ఆయన కాపాడే వ్యక్తి. నేషనల్ మూమెంట్స్ లో వాటిని నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయననే కీలక పాత్ర. అండ్ పవర్స్ ఆర్ యాక్టివేటెడ్ ఇన్ క్రిటికల్ నేషనల్ మూమెంట్స్. అండ్ ఇన్ఫార్మ్డ్ సిటిజన్ రెస్పెక్ట్స్ డెమోక్రటిక్ రూల్. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతికి ఉన్న గౌరవాన్ని మనం తెలుసుకోవాలి. కంపల్సరీ ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా
తెలుసుకొని దాన్ని బట్టి మనం నడవాలి. మన భారతదేశ రాష్ట్రపతికి 2 ఇండ్లు ఉంటాయి. శీతాకాలంలో హైదరాబాద్‌లో తనకి ఇల్లు ఉంటది. మిగతా రోజులు తను వేసవిలోనేమో షిమ్లాలో ఉంటారు. తన ఆఫీసు, తన ఇల్లు రోజు మామూలుగా ఉండేది ఢిల్లీ. ఓకే. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి అధికారాలు. హీ హాజ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. మళ్ళా లాస్ట్‌కి రివ్యూ చూసుకుందాము. ఇన్ఫోగ్రాఫిక్ టైటిల్స్ అని అంటే ఆయనకి మనం ఇచ్చేది ఇన్ఫర్మేషన్‌లో ఏమేమి ఇస్తాం ఆయనకి బిరుదులు అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్, అపాయింట్స్ పీఎం గవర్నర్స్, జడ్జెస్, సిఏజీ, ఎగ్జిక్యూటివ్ కమిషన్‌కి. తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ ఓత్ టు యూనియన్ మినిస్టర్స్. అన్నిటికీ సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. యుద్ధాలలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేది ప్రెసిడెంట్ నిర్ణయం బట్టి అవుతుంది. సో ప్రధానమంత్రి, గవర్నర్లు, న్యాయమూర్తులను నియమించే అధికారము అంతా కూడా మన ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. సమన్స్ ప్రోరోగ్స్ పార్లమెంట్ అంటే పార్లమెంటును సమావేశం కావాలని పిలవటము, దాన్ని అయిపోయిందని ముగింపు అని చెప్పడానికి కూడా ఆయనకి హక్కు ఉన్నది. ఆయనదే ఆ యొక్క హక్కు. అండ్ గివ్స్ అసెంట్ బిల్స్. మనీ బిల్స్ అంటే ఏదైనా బిల్స్ మనం లోక్సభలో చేస్తే వాటికి సంతకం పెట్టడము, అది ఆమోద ముద్ర వేయటము ప్రెసిడెంట్ గారిది మాత్రమే. తను చేస్తేనే అది యాక్ట్ అవుతుంది. క్యాన్ నామినేట్ 2 ఆంగ్లో ఇండియన్స్. ఆయన 2 ఆంగ్లో ఇండియన్లను లోక్సభకి పెట్టొచ్చు, 12 మందిని రాజ్యసభకి పెట్టొచ్చు. ఓకే, నియమించవచ్చు. సో హీ కెన్ నామినేట్ 2 ఆంగ్లో ఇండియన్స్ అండ్ 12 members to Rajya Sabha. He can grant pardon, reprieve, respite or remission. జుడిషియల్ పవర్స్ మనం చూసాం కదా. జుడిషియల్ పవర్స్ కింద ఆయన ఎవరినైనా క్షమాభిక్ష పెట్టచ్చు, లేదా వాళ్ళకు డెత్ సెంటెన్స్కి రాసేయచ్చు. ఆయన కేసుని ఆయన కూడా బాగా క్షుణ్ణంగా చూసి వాళ్ళని తిరిగి ఆయనను డిస్కస్ చేయండి, ఈయనకి నిజంగా మరణశిక్ష అవసరమా లేదా అని అడగడానికి కూడా, పంపడానికి కూడా, తిరిగి వెనక పంపడానికి కూడా ఆయనకి హక్కులు ఉన్నాయి. రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసు చూసాం మనం. క్షమాభిక్ష ఇవ్వగలడు రాజీవ్ గాంధీ హత్య కేసులో, ప్రెసిడెంటే ఇచ్చాడు. ఓకే. నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 352 ప్రకారంగా ఎప్పుడైతే హంగ్ గవర్నమెంట్ వచ్చి దాంట్లో కూడా వాళ్ళు మెజారిటీ పార్టీని వాళ్ళు నెగ్గుకోలేకపోతే అలాంటి టైంలో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. పొలిటికల్గా కూడా ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. ఓకే. సో చాలా తక్కువ సార్లు, మ్యాక్సిమం ఇట్ విల్ బి రిజాల్వ్డ్. ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్స్. స్టేట్లో ఒకవేళ లా అండ్ ఆర్డర్ లేకపోతే అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ అనేది పెడతారన్నమాట. ఓకే. వెన్ దెర్ ఇస్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ స్టేట్, socially or economically, or when there is instability in the state, president rule will be declared. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక అధికారంగా పనిచేస్తారు తాను. డిస్క్రిషనరీ పవర్స్ అని అంటే ఆయనకు ఆత్మ నిర్ణయ అధికారాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆయన ఇష్టం వచ్చినట్టు చెయ్యడు, కానీ ఈ అపాయింట్స్ పిఎం వెన్ నో క్లియర్ మెజారిటీ. ఒకవేళ క్లియర్ మెజారిటీ లేకపోతే, ఏ పార్టీకి అయితే హైయెస్ట్ వచ్చిందో, అంటే 2/3 మెజారిటీ అనేది ఏ పార్టీకి కూడా రాని టైంలో మెజారిటీ పార్టీ లీడర్ ఒక పార్టీకి దేనికైతే మెజారిటీ ఉందో ఆ పార్టీ లీడర్ని పిలిచి, మరి నువ్వు ఏంటయ్యా, నువ్వు పిఎం కావాలంటే నీకు మెజారిటీ కావాలా అని ఆయన అడ్వైజ్ ఇస్తారనమాట, ఏ విధంగా చేయాలా అనేది. సో వెన్ నో పొలిటికల్ పార్టీ గెట్స్ మెజారిటీ, 2/3 మెజారిటీ, but one party gets majority, president will call that majority party leader to form the government, and he will guide him how he can take the support. He can return a non-money bill once. If he is not satisfied with the bill, then he will send it back to Lok Sabha for rediscussion. Role during hung parliament, that is very important. He is the head of the state and he can take decision when there is hung parliament. No party will get majority, then we will have hung parliament. Okay.
Then real case highlights Sonia Gandhi pleaded for mercy and convicted assassins were on death row. They were supposed to be hanged. So when she pleaded, Pratibha Patil and Mukherjee COVID dealt with the plea. Supreme Court later ordered their release in 2022. So all these presidents, President Pratibha Patil, Pranab Mukherjee ji, COVID ji, all these people they gave pardon to the people who killed Rajiv Gandhi. So in 2022 they were released. Okay, they became free, and the Supreme Court declared that those people are free. Now you can see here role of president in lawmaking. This is the flow chart. Till now, what we have learned, you can see this key points to remember, and then you can go with it. So, thank you for being with me. You can see the slide here. Entry of Murmu, President of India, coming onto the dais, and you can see how according to the protocol, she is entering into her place, and she will address both the houses. Thank you for being with me till the end of the slide, and try to continue, and please subscribe, share, and like, put a like to this, and then learn for the further classes.